సర్దార్ సర్వై పాపన్న 375వ జయంతి వేడుకలను హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. గౌడన్నలు శనిగరం గ్రామం నుంచి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద సర్దార్ సర్వై పాపన్న గౌడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మలసాని రమేష్ గౌడ్, కట్టు శ్రీధర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలోని సర్దార్ సర్వై పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరూ మండల మత రాజకీయాలకు అతీతంగా సహకరించారని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని తడక శ్రీకాంత్, పబ్బు ఎల్లగౌడు, పరిమండ్ల పరశురాములు, బలసాని భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో సర్వై పాపన్న వారి జయంతి సందర్భంగా 375వ జయంతి సందర్భంగా మరి కమలాపూర్ మండల కేంద్రంలో వాళ్ళ గీతా కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. మరి సర్వై పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ మరి నినాదాలు చేసుకుంటూ మరో గౌడ జాతి బిడ్డ అయిన సర్వై పాపన్న మరి బహుజనాలు ఏకం చేసి ఏకంగా గోల్కొండ కోటనే మరి జయించిండు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి గీతా కార్మికులు కానీ గౌడజన బిడ్డలు కానీ మరి వారికి సర్వై పాపన్న స్ఫూర్తిని తీసుకోవాలని కోరుతూ మరి అదేవిధంగా మరి కమలాపూర్ మండల కేంద్రంలో మరి ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన కమలాపూర్ మండలం మరి ఆ మండల కేంద్రంలో ఇదివరకు సర్వై పాపన్న విగ్రహం లేదు, లేని లోటు కనబడుతున్నది. కాబట్టి మరి అన్ని కమలాపూర్ మండలం కేంద్రంలోని 22-23 గ్రామాల గీతా కార్మిక అధ్యక్షులు మరి రాజకీయ నాయకులు అన్ని వివిధ పార్టీలకు చెందిన అందరి నాయకులు కలిసి ఏకాగ్రీయంగా కమలాపూర్ మండల కేంద్రంలో మరి వచ్చే జయంతి నాటికి మరి సర్వై పాపన్న విగ్రహం స్థాపిస్తామని మరి తీర్మానం చేయడం జరిగింది. సర్దార్ సర్వై పాపన్న మన గౌడ ముద్దుబిడ్డ. మరి ఆయన ఒక గౌడ కులస్తులకి సంబంధించిన వ్యక్తి కాదు, బహుజన నాయకుడు. మరి ఎక్కడో కిలాషపూర్లో పుట్టి తెలంగాణ అస్తిత్వం పైన పోరాటం చేసి మన అందరికీ ఆ బహుజనుల అందరినీ ఏకం చేసి మనకొక ఉద్యమం లాగా సృష్టించి గోల్కొండ కోటను జయించి ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించి ఈరోజు మేము శనిగరం గ్రామం నుంచి కమలాపూర్ మండల కేంద్రం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని మరి మా పెద్దలు నిర్ణయించినట్టుగా కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలను గౌడ కులస్తులు అందరూ ఏకం చేసి మండల కేంద్రంలో సర్దార్ సర్వై పాపన్న గారి యొక్క విగ్రహాన్ని వచ్చే జయంతి వరకు ఇక్కడ మేము స్థాపించాలని కోరుకుంటూ అందరి సహకారాన్ని మేము తీసుకోవాలని అనుకుంటున్నాము. సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం.